వృక్షాబంధన్ ఎస్ ఈ మాట ఎప్పుడైనా విన్నారా? రక్షాబంధన్ గురించి తెలుసు కానీ వృక్షాబంధన్ ఏంటి అంటారా? విశాఖలో కొంతమంది వినూత్న పర్వదినాన్ని ఇటీవల విశేషంగా జరుపుకున్నారు. తద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఈ వృక్షాన్ని చూసారా? ఎంత పెద్దగా ఉందో కదా. ఈ భారీ చెట్టుకు ఎన్నేళ్లు ఉండొచ్చంటారు? ఖచ్చితంగా చెప్పాలంటే ఈ చెట్టు వయసు 140 ఏళ్లు. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుంది? అదే కదా మీ డౌట్. ఇది విశాఖపట్నంలో ఉంది. రైల్వే స్టేషన్ కు అత్యంత చెరువులో గెస్ట్ హౌస్ వద్ద ఉంది. 1887లో బొంబాయి నాగ్పూర్ రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో కార్మికులకు నీడ కోసం నాటిన మొక్కల్లో ఇది కూడా ఒకటి. దీంతో పాటు పెరిగి పెద్దవలసిన ఎన్నో మొక్కలు ప్రకృతి ప్రకోపానికి మనిషి స్వార్థానికి మధ్యలోనే కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే ఇప్పుడు వీటిలో కొన్ని మాత్రమే మిగిలాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ వృక్షాలను పరిరక్షించడానికి ప్రకృతి ప్రేమికులు పర్యావరణవేత్తలు సంకల్పించుకున్నారు. వీళ్ళను చూడండి, ఏం చేస్తున్నారో నిశ్చితంగా గమనించండి. వీళ్ళంతా ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ హితులు. ఈ భారీ వృక్షానికి వీళ్ళంతా కలిసి రాఖీ కడుతున్నారు. మేము నీకు, నీవు మాకు పరస్పర రక్ష అని వృక్షాబంధన్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు ఈ ప్రకృతి ప్రేమికులు. ప్రతి ఏటా ఇలాంటి వృక్షాలకు రాఖీ కడుతుంటారు. ఇలాంటి పురాతన వృక్షాలను కాపాడుకుందామని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. రక్షాబంధన్ ను ఎంత పవిత్రంగా నిర్వహిస్తారో వృక్షాబంధన్ ను కూడా అలాగే నిర్వహిస్తున్నారు. ఎలాగైతే మనం రక్షాబంధన్లో ఎలా అయితే ఒక బ్రదర్కి కంకణం కట్టి నువ్వు బాగుండాలి అండ్ నువ్వు నన్ను రక్షించాలి అని అంటాం. వృక్షో రక్షతి రక్షితః. అది రక్షించబడాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో మొత్తం మానవ జాతి అంతా కూడా రక్షించబడుతుంది. దాని నీళ్ళలో మనందరం చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా చెట్లను కాపాడుకుంటున్నారని, మన దేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలను మిళితం చేస్తున్నామని చెప్తున్నారు. గ్రీన్ క్లైమేట్ టీం వాళ్ళు ఆర్గనైజ్ చేసిన వృక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే ఏ ఒక ప్రోగ్రాం చేసినా సరే ఒక సంకల్పం అనేది చేసుకుంటాం. ఆ సంకల్పం ఏంటంటే మన కమిట్మెంట్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తుందన్నమాట. ఒక పని చేయడం వేరు, ఆ చేద్దామని ఒక కంకణం కట్టుకోవడం అనేది వేరనమాట. ఈ మొక్కల్ని రక్షించాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే మనం ఇక్కడ భారతీయ సంస్కృతిని కూడా ఇనుముడింపు చేస్తూ వీటిని ఒక ట్రెడిషనల్ విధంగా ఈ ఆధ్యాత్మికతను జోడిస్తూ మనం ఈ మొక్కల్ని రక్షించుకునే సంకల్పంతో ఇక్కడికి వచ్చాము. పర్యావరణాన్ని పరిరక్షించే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికేస్తున్నాడు. ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నా కూడా గుర్తించలేకపోతున్నాడు. చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు మరికొంతమంది ప్రకృతి ప్రేమికులు. వృక్షాబంధన్ లాంటి కార్యక్రమాలు చేపడుతున్న వారిని అభినందించాలంటున్నారు. ఈరోజు ఇక్కడ కొన్ని వందల ఏళ్ళ నాటి మర్రి చెట్టుని మనం దాన్ని కృతజ్ఞతలు చెప్తూ దాన్ని పూజ చేయటం, ఆ సత్కరించడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది రత్నం గారు చేపట్టిన ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకు ఇది మంచిది అంటే మనం ఇప్పుడు మన అవసరాల కోసం కొన్ని చెట్లను కొట్టేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ మనం ఫేస్ చేస్తున్నాం. అలా కాకుండా కొన్ని ఏళ్ల తరబడి ఒక చెట్టు మనకు ఉపయోగపడుతుంది అంటే దానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకొని తీరాలి. అయితే చిన్నారులను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం ద్వారా వారిని మోటివేట్ చేయవచ్చు అంటున్నారు. దీనిలో పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మొక్కల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఇంకొన్ని ప్లాంట్స్ని పెంచడానికి కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న వాటిని కొట్టేయకుండా సంరక్షించడానికి కానీ వాళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ చెట్లకు కడుతున్న రాఖీలు కూడా వెరైటీవే. వీటిని రకరకాల విత్తనాలతో తయారు చేస్తారు. చెట్ల కొమ్మలకు రాఖీలుగా కడతారు. పక్షులు విత్తనాలు తిని మట్టిలో విసర్జించడంతో మళ్లీ మొలకలు వస్తాయి. వాటిని కాపాడితే చెట్లుగా మారుతాయి. హరితహారంలో అందాల విశాఖను ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అందుకే రక్షాబంధన్ ను కాస్త వృక్షాబంధన్ గా మార్చామంటున్నారు. మీరు కూడా వీరిలా మీ పట్టణాల్లో, గ్రామాల్లో వృక్షాబంధన్ మొదలు పెట్టండి. చెట్లకు రాఖీలు కట్టి వాటిని కాపాడండి. అవి మిమ్మల్ని తరతరాలు కాపాడతాయి.